మరి యువరాజు గారు దయచేయాలి. నేను రాను. ఆహా, అమ్మగారు తీసుకురమ్మన్నారు, మీరు తప్పక రావాలి. నేను రాను. అప్పాజీ అప్పాజీ పొమ్మనండి. చూడు నాయన, అమ్మ నిన్ను చూడాలంటుంటే నువ్వు వెళ్ళకపోతే ఎలా? వెళ్ళి నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను. కృష్ణవేణి, యువరాజుని ఇంత హఠాత్తుగా పిలిపించడానికి కారణం ఏమిటి? రామలింగ నాయక, ఏమిటా ప్రశ్న? పదనాయన, నాన్నగారు కూడా నిన్ను చూడాలంటున్నారు. నాన్నగారిని ఇక్కడికి రామనండి. లేదు నాయన, నాన్నగారు అక్కడ రాజ్య పరిపాలన చేయొద్దు, నువ్వు కూడా వెళ్ళి వారికి సాయం చేయాలట. మరి మీరు? నేను నీ వెనకాలే వస్తాను నాయన. పద పదనాయన. మమకారాలు పెంచుకోవడం మనస్తాపాల కోసం. ఓ, రామలింగ నాయకులు కూడా ఇక్కడే ఉన్నారే. అభివాదములు మహామంత్రి. దయచే. ఏమిటి అంతా ఎలా వచ్చారు? అప్పాజీ అప్పాజీ, మరి మామాజీ చెప్తారు. ఏమిటి మహాకవి? మా పిన్నన్నకు తెలియకూడని రహస్యం ఒకటి తెలిసింది, అందుకని మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఏమిటది? అప్పాజీ, రాయలు వారు యువరాజు గారిని పిలిపించేస్తున్నారుగా, దానికి కారణం తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. వాడిని ఏం చేసిన పాపలేదు. ఏమిటి పిన్ననా, సరిగ్గా చెప్పు. ఆ మాట నేను చెప్పలేను. కందోడి, నువ్వు చెప్పు. ఏమిటది కందోడి? ఆ హంవీరుడు సామాన్యుడిగా లేడు మహామంత్రి. చివరికి ఎంత ద్రోహానికి దిగాడు చూడండి. మీ మహామంత్రి గారి శిక్షణలో నీ భర్త ఎలాగూ బానిసయ్యాడు, నీ కొడుకు కూడా బానిస కావాలా అని అన్నపూర్ణాదేవి గారితో హంవీరుడు అన్నాడు. రాయల వారు కూడా అక్కడే ఉన్నారు. ఆ మాటలకు శ్రీవారికి పౌరుషం వచ్చినట్టుంది. వెంటనే యువరాజు గారిని పిలిపించడానికి అదే కారణం. చూశారా అప్పాజీ, ఆ హంవీరుడు రాజబంధు కాదు, రాబంధు. ఆ పక్షిగాడికి వెంటనే కోటలోంచి ఉద్వాసం చెప్పాలి. పిన్నన, ఈ విషయం తెలుసుకోవడం వల్ల మాతో పాటు నీవు కూడా ఒక బాధ్యత వహించి తీరాలి. ఓ, అలాగే అప్పాజీ, ఏమిటో సెలవండి. ఈ విషయం మరెక్కడా పొక్కనీయకూడదు. ఇంతేనా? ప్రస్తుతానికింతే. ఇక మీరు వెళ్ళవచ్చు. సరే కందుడి, దయచేయండి. మన రాయల వారిలో ఇంత మార్పుకు కారకుడైన ఆ ద్రోహిని చడి చప్పుడు లేకుండా మట్టు పెట్టేస్తాను. అనుమతించండి మహామంత్రి. రామలింగ నాయక, వాడిని మట్టు పెట్టడం కాదు మనకు కావలసింది. దేశక్షేమమే లక్ష్యంగా యావజ్జీవం ధారపోసి పెంచుకున్న మా మైత్రీ బంధం చివరకు ఒక అల్పుని దుర్బోధనగా సడలిపోయి, నా రాయల వ్యక్తిత్వానికి ఇది పరీక్షా సమయం. చెప్పుడు మాటలకు లోనై తప్పుత్రోవ తొక్కుతాడా? స్థిత ప్రజ్ఞుడై యథార్థాన్ని తెలుసుకుని వ్యక్తిత్వం నిరూపించుకుంటాడు. అలా రాయల వారు మనకు దక్కడమే కావలసింది. కానీ ఆ హంవీరుడు అంతటితో వదలకపోతే వదిలించడం మన చేతిలో పని. అంతవరకు ఓపిక పట్టండి. మహారాజా, ఇంతవరకు ఉపేక్షించటం వల్లనే బహమనీ సుల్తాన్లు మనకు ప్రబల శత్రువులై కూర్చున్నారు. ఏ నిమిషానైనా మన రాజ్యంపై దాడి చేయొచ్చు. అదే, ఇలా ఉండి మీకు అలజడి కలిగించడం కోసమే ఈ బహమనీ సుల్తాన్లను ఎవరైనా సృష్టించి పెట్టారేమోనని నాకు అనుమానంగా ఉంది. ఏమిటి, సృష్టించారా? అదే, అది మా మాట తీరు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నదేగా, ఈ బహమనీ సుల్తాన్లు చెలరేగుతున్నారని వార్త వస్తుంది. కానీ వారికి తగిన శాస్తి చేయటంలో మాత్రం కాస్త సుస్థి అవుతుంది. హంబీరా రామలింగ నాయక, ఇంతకు అప్పాజీ వారు ఏమన్నారు? ఈ విషయాన్ని మీతోనే సంప్రదించమన్నారు మహారాజా. అదేమిటి? ఏముంది, మన అబ్బాయిని మనం పిలిపించేసుకున్నాం కదండి. అప్పాజీ వారు అలిగారు, కొంచెం బెట్టు చేస్తున్నారు అంతే. ముసలి వాళ్ళ పట్టు ముసలి వాళ్ళకే తెలుసు. నేను చెప్తున్నాగా,
ఇక నుంచి అడుగడుగునా మీకు ఇటువంటి పరీక్షలే వస్తూ ఉంటాయి. ఎంత రాజబంధువులైనా పెద్దల విషయంలో హద్దు మీరి మాట్లాడడం అంత మంచిది కాదు. అయ్యో, మీ కోపం వస్తే ఎలా? సైన్యం అంతా మీ చేతుల్లో ఉంది. మీరు కాస్త అండగా నిలిస్తే చాలు. హంవీరా, ఏమిటిదంతా? అసలు ఈ రాజ్యం నిలిచే యోగమే ఉంటే ప్రజలే నాకు అండగా ఉంటారు. ఎవరెన్ని కక్షలు కట్టినా నాకేం భయం లేదు. కానియండి రామలింగ నాయక, కర్తవ్యం ఏమిటో మేమే నిర్ణయించి చెబుతాం. జగన్నాథ జగన్నాథ, ఈ మాత్రానికి ఇంత ఆలోచించాలన్నా? మా వీరభద్రుడికి కాస్త కాగితో కబురు చేస్తే చాలు, ఈ సుల్తాన్లని ఏకీ చీకాకు చేసి పీకి పారేస్తాం. చూశారా అల్లుడు గారికి ఎంత ఆగ్రహం వచ్చిందో? అయినా ఇటువంటి పొరుపులు వచ్చినప్పుడు అసలు వారితోనే మాట్లాడితే ఎలాగండి? మధ్య నేనున్నానుగా, నాతో చెబితే పోదు. ఇప్పటి వరకు చేసిన నిర్వాహకం చాలు, కట్టి పెట్టండి. ఎంత మాట అన్నాడు? జగన్నాథ జగన్నాథ, కాలు వేసుకున్నా అన్న. అది రాజంటే అలా కూర్చోవాలి. నీ దగ్గర అంత చేతులు కట్టుకొని నిల్చుంటారు. మరి నువ్వు చేతి కట్టుకో. తర్వాత ఇప్పుడు నేను మంత్రిని అనుకో. మంత్రి కాదు, దొంగవి. ఓర్పిడుగా ఎంత మాట అన్నాడు? సరే, నేను దొంగనే అనుకో. మరి ఇప్పుడు నన్ను ఏం చేయాలో తెలుసా? దండించాలి. ఊరి నీ కడుపుడక. మరి ఏం శిక్ష వేస్తావో చూస్తాను. కూర్చో. కూర్చుంటా. అక్కడ కాదు, కింద. కింద? మళ్ళీ మళ్ళీ కూర్చో. జగన్నాథ జగన్నాథ జగన్నాథ. మళ్ళీ వీడు గుజ్జులు దించేస్తున్నట్టున్నాడే. గుంజీలు గుంజీలు ఇంకా రెండు. జగన్నాథ జగన్నాథ. అమ్మా, నువ్వు చేతులు కట్టుకో. నేను రాజుని, తాతయ్య దొంగ. తప్పు కదూ, తాతయ్యను అలా అనొచ్చా? ఆ తాతయ్య కాదమ్మా, ఈ తాతయ్య. సరే గాని నువ్వు వెళ్ళి తోటలో ఆడుకో. కృష్ణవేణి, బాబు తీసుకువెళ్ళి. అలాగే. చూసావా అమ్మాయి, నా శిక్షణతో చిరంజీవిలో రాజసం ఎలా పరిమళిస్తుందో. ఆ అప్పాజీకి విడిచిపెడితే ఆయన ఏం చేసేవాడు? అదేమిటి బాబాయ్, అప్పాజీకి మేమంటే ఎంత అపేక్ష, ఎంత అభిమానం. అవునమ్మా అవును. మొదట నీ తండ్రి కూడా నువ్వంటే ఎంత ఆపేక్షగా ఉండేవాడు, నీవెంత పితృభక్తితో ఉండేదానివి. నీ వివాహంతో అంతా తారుమారు కాలే. ఆనాడు నువ్వు కాస్త స్వాతంత్రించావు గనకే ఈనాడు నీ జీవితం ఇంత వైభవంగా ఉంది. అవన్నీ ఇప్పుడెందుకు బాబాయ్? ఎందుకంటావేమిటి? ఇక్కడ అటువంటి కథే జరిగేది. అందుకే ఇక్కడ కూడా స్వతంత్రించి నీ కుమారుడికి పట్టాభిషేకం జరిపించు. ఈ తరుణం మించిందో ఆ తరువాత అనుమానమే. అనుమానం ఏమిటి? అంటే ఈ దేశంలో ఒక దుర్గుణం ఉంది. ఇక్కడ సేనాపతులంతా మంత్రి భక్తులు. ఆ సైన్యంతో నీ భర్తను యుద్ధానికి పంపి నీ కుమారుణ్ణి తోచేసి ఈ తిమ్మర్సు తన చేతిలో కీలు బొమ్మగా ఉండే ఆ అచ్యుతరాయలకి పట్టం కడితే ఇక అడిగేవాడే ఉండడు. అప్పుడు నువ్వు చేసేది లేదు, నేను చేసేది లేదు. బాబాయ్, అంత ప్రళయమే వస్తే పట్టాభిషేకం చేస్తే మాత్రం అడ్డుతుందా? ఈ దేశంలో ఒక సుగుణం కూడా ఉందిలే. ఇక్కడ ప్రజలంతా రాజభక్తుడు. రాజు మీద ఈగను కూడా వాళ్ళెవరు. కనుక యుద్ధానికి వెళ్లే ముందే కుమారుడికి పట్టాభిషేకం జరిపించమని నీ భర్తను అడగమ్మా. నీ మాట జవదాటడని నాకు తెలుసుగా. కుర్రవాడికి పట్టాభిషేకం అంటే ఎవరైనా నవ్విపోతారు. నవ్వుతారా? ఇవాళ ఎవరో నవ్వుతారనుకుంటే రేపు మనం ఏడవలసి వస్తుంది నా తల్లి.
ఏమిటి విశేషం? అమ్మాయి గారు బాబాయ్ గారు ఏదో మంత్రాలోచన చేస్తున్నట్టున్నారు. ఏమీ లేదు. మా అమ్మాయికి ఒక చిన్న కోరికుంది. బాబాయ్ చూసారా ఎలా బిడియబడుతుందో? అడగమ్మా, అడుగు. అల్లుడు గారు, అనుకున్నది అడగటానికి బిడియబడుతుందండి. అన్నపూర్ణ, నా దగ్గర బిడియం ఎందుకు? నీకేం కావాలో చెప్పు, తీరుస్తాను. అలా మాట ఇవ్వండి. నువ్వు ఏదడిగినా ఇస్తాను. మరేం లేదు, మీరు యుద్ధానికి వెడుతున్నారు కదూ, ముందు మన చిరంజీవులకి పట్టాభిషేకం జరిపించాలని ముచ్చటపడుతోంది, అంతే. తిరుమల రాయలకు పట్టాభిషేకమా? అంత తొందర ఏమొచ్చింది? తొందర అంటే మీకు తెలియందేముంది, ఇక్కడ రాజకుమారులు కాకుండా రాజ సోదరులకు రాజ్యం దక్కడం సంప్రదాయం కదటండి. ఈ అలవాటు తప్పించాలంటే దానికి మీరే సమర్థులు. హంబీరా, దీనికింత ఉపన్యాసం ఎందుకు? అన్నపూర్ణ, నీ కోరిక తప్పక తీరుస్తాను. చిరంజీవుల పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఇప్పటి నుంచే జరుగుతాయి. జగన్నాథ జగన్నాథ. మరి అప్పాజీ వారితో చెప్పాలిగా? తప్పకుండా, వారి ఆశీర్వాదం ముఖ్యం.